కొన్ని సంవత్సరాలుగా ఎవరికీ భయపడకుండగా తాము చెప్పిందే వేదమంటూ తాము చేసిందే శాసనమంటూ అధికారంలోకి వచ్చినటువంటి ఈ ఎన్డీఏ సర్కార్ ఏదైతే ఉందో ఎవరికి భయపడలేదు. అందరినీ భయపెట్టింది. ఈడీ అని చెప్పి, సిబిఐ కేసులు అని చెప్పి అందరినీ భయపెట్టి తమ పార్టీలో చేర్చుకోవడం కానీ, తమకు వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ నోర్లు మూయించడం కానీ, తమ రాజకీయ అవసరాల కోసం ఎవరి మీదైనా ఏదైనా ఒక నింద వేసి దాన్ని ప్రజల్లో నమ్మించేటువంటి ప్రయత్నం చేయడానికి ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు మరి అలా ఎవరికి భయపడినటువంటి ఈ ఎన్డీఏ, ఈ కూటమి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేయబడినటువంటి గ్రోకుకు భయపడతా ఉంది. నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉన్నటువంటి పరిస్థితిని దానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేయబడినటువంటి టూల్స్ ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి చాట్‌జీపీటీ కానీ, డీప్‌సీక్ కానీ, వాట్సాప్ ఏఐ కానీ ఇవన్నీ కూడా మనం ఏది అడిగితే అది మనకు సమాధానం చెప్తుంది. మనం ఒక ఫోటో ఎడిటింగ్ చేయాలని ఎడిటింగ్ చేస్తుంది, ఒక వీడియోలో ఇద్దరిని కలపాలని ఇద్దరిని కలుపుతుంది, ఒకవేళ తీసేయమంటే తీసేస్తుంది. మనం ఏదైనా సమాచారం అడిగితే కనుక ఆ సమాచారాన్ని సేకరించి మనకు అందజేస్తుంది. అయితే ఉన్నటువంటి ఆ టూల్స్కి ఇప్పుడు ఏదైతే ఎలన్ మాస్క్ తీసుకొచ్చినటువంటి గ్రోక్ ఈ టూల్ ఏదైతే ఉందో దీనికి చాలా చాలా వ్యత్యాసం ఉంది. ఇది చాలా ఫ్రెండ్లీ టూల్ అని చెప్పొచ్చు. మనం ఏ రకంగా ప్రశ్న అడిగితే అదే రకంగా తిరిగి సమాధానం ఇస్తుంది అన్నమాట. మీరు బూతులు మాట్లాడుతూ అడిగితే బూతులతో సమాధానం చెప్తుంది. మామ అంటే మామ, బాబాయ్ అంటే బాబాయ్, అన్న అంటే అన్న, ఇట్లా ఏ రకంగా అడిగితే ఆ రకంగా మనకి తిరిగి సమాధానం ఇస్తుంది. ఇప్పుడు చాలామంది నేటిజన్లు అయితే చాలా టైంపాస్ కూడా చేస్తూ ఉన్నారు. తమకు ఇష్టం లేనటువంటి నాయకులకు సంబంధించి కానీ, తమకు ఉన్నటువంటి అనేక అనుమానాలకు సంబంధించి కానీ, ఇక్కడ ప్రధానంగా బీజేపీ పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున ట్రోల్ గురవుతూ ఉన్నారు. బీజేపీ పార్టీ నాయకులు కానీ, ఆర్ఎస్ఎస్కి సంబంధించి కానీ, వాళ్ళ నిర్ణయాలు కానీ, వాళ్ళు చెప్తున్నటువంటి మాటలకు సంబంధించి కానీ పెద్ద ఎత్తున ట్రోల్ గురవుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోనియా గాంధీ గారి గురించి సంబంధించి గతంలో అనేక సందర్భాల్లో మరి సోనియా గాంధీ గారు క్లబ్లో డ్యాన్స్లు వేసేవాళ్ళని చెప్పి ఏదైతే ప్రచారం చేశారో దానికి సంబంధించి నిజంగా సోనియా గాంధీ క్లబ్లో డ్యాన్స్ వేసిందని చెప్పి అడిగినటువంటి ప్రశ్నకు గ్రోక్ ఏం సమాధానం చెప్పిందంటే ఇది ఫేక్ న్యూస్ అని చెప్పింది. అంటే వీళ్ళు ఆ సోనియా గాంధీ గారికి సంబంధించి రాజకీయంగా ఎలా వాడుకున్నారంటే, ఇటలీకి సంబంధించినటువంటి ఒక మహిళ క్లబ్లో డ్యాన్స్ చేసేటువంటి ఒక మహిళ అంటే మన భారతదేశంలో సాంప్రదాయాలు కానీ సంస్కృతి కానీ వేరుగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి దేశాన్ని పాలించాలంటే కరెక్ట్ కాదు కదా అనేటువంటి ఒక ప్రచారం చేయడం, అది ప్రజలు నమ్మడం మనం చూసాం. కానీ అది అబద్ధం అని చెప్పి గ్రోక్ చెప్తా ఉంది. మరి ఇదే కాకుండా మోదీ గారికి సంబంధించి ఏమంటాం మనం, విశ్వగురువు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటారు. ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారని కూడా చెప్తుంటారు. కానీ అది అబద్ధం అని చెప్పి ఫేక్ ఫాలోవర్స్ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మోదీ గారు. అంటే 60% ఫేక్ ఫాలోవర్స్ ఉన్నారంట నరేంద్ర మోదీ గారికి, గ్రోక్ చెప్తా ఉంది. మరి అదేవిధంగా ఎవరైతే భారతదేశానికి మంచి నాయకుడు, మన అనేక మతాలు ఉన్నటువంటి మన దేశంలో అందరినీ సమానంగా చూసుకుంటూ ఎలాంటి మత విద్వేషాలు లేకుండా పాలన అందించగలరంటే రాహుల్ గాంధీ గారు ఆ రకమైనటువంటి పాలన అందించగలరు అందరినీ కలుపుకొని అని చెప్పేటువంటి సమాధానం చెప్పింది. నరేంద్ర మోదీ గారు కానీ, అమిత్ షా గారు కానీ మత విద్వేషాలు సృష్టిస్తారనేటువంటి విధంగా గ్రోక్ చెప్పడం జరిగింది. కొన్ని నిర్ణయాలు మంచివని కూడా గ్రోక్ చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆర్ఎస్ఎస్కి సంబంధించి కూడా అనేక నిజాలు బయటపెట్టినటువంటి పరిస్థితి. సో గతంలో వీళ్ళు ఏదైతే స్వాతంత్ర సమరంలో ఆర్ఎస్ఎస్ పాల్గొనిందని అయితే ప్రచారం చేశారో అదంతా ఫేక్ అని కూడా గ్రోక్ చెప్తా ఉంది అనేక మంది అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి. మరి అదేవిధంగా హిస్టరీకి సంబంధించి ఇప్పుడు అనేక అంశాలకు సంబంధించి బీజేపీ పార్టీ హిస్టరీ మారుస్తూ వస్తుంది. కొన్ని బుక్స్ కూడా మార్చారు. సో మరి బీజేపీ పార్టీ చెప్తున్నటువంటి బుక్కులో, కొత్తగా వచ్చినటువంటి బుక్కుల్లో చెప్తున్నటువంటి హిస్టరీ కానీ నిజంగా ఇది నిజమా, లేకుంటే గతంలో ఏదన్నా గతంలో ఉన్నటువంటి హిస్టరీ నిజమా అనే దానికి సంబంధించి కూడా ఈ బీజేపీ చేస్తున్నటువంటి మార్పులు, ఈ పుస్తకాలు ఏదో చేసినటువంటి మార్పులన్నీ కూడా ఫేక్ అని, అసలైన నిజాలు ఇవని చెప్పి కూడా మరి ఆ గ్రోక్ చెప్తున్నటువంటి పరిస్థితి. స్వాతంత్ర సమరయోధులు ప్రాణాలు అర్పించినటువంటి భగత్ సింగ్ గారికి సంబంధించి కానీ, మరి వీళ్ళు ఏదైతే చెప్తా ఉంటారో గాంధీ గారి గురించి, నెహ్రూ గారి గురించి, ఇవన్నీ కూడా కొన్ని స్వాతంత్ర సమరయోధులకు సంబంధించి అనేక విషయాలు కూడా వీళ్ళు బీజేపీ పార్టీ ఏదైతే ప్రచారం చేస్తూ ఉందో అవన్నీ కూడా చాలా వరకు అబద్ధాలు ఉన్నాయని చెప్పి అసలైన నిజాలు ఇవంటూ గ్రోక్ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా మహమ్మద్ ప్రవక్తకు సంబంధించి ఎంతమంది భార్యలు ఉన్నారంటే 18 మంది దాకా భార్యలు ఉన్నారనే విషయం కానివ్వండి. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు కరోనా టైంలో
చెప్పారు కదా చప్పట్లు కొట్టమని, దీపాలు వెలిగించమని, అదే దానివల్ల నిజంగా కరోనా తగ్గుతుందా అనేటువంటి వాటికి సంబంధించి అడిగినప్పుడు ఇదంతా కూడా అబద్ధం, రాజకీయంగా వాడుకోవడానికి ఆయన చేసినటువంటి ఒక డ్రామా అనేటువంటి విషయాలకు సంబంధించి కానీ, అదేవిధంగా ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా యుద్ధం జరిగితే వేరు దేశాలకి ఆ యుద్ధాలు జరగకుండా శాసించినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు అనేది ఎన్నికల సందర్భంగా చెప్పుకున్నటువంటి క్రమంలో అదంతా కూడా ఫేక్ అనేటువంటి విషయాన్ని గ్రోకు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా లేదా అనేటువంటి అంశాలకు సంబంధించి గ్రోకును అడుగుతూ ఉన్నారు. మరి ఆ చెప్పినటువంటి ఆన్సర్లకు సంబంధించి ఎక్స్ వేదికగా పోస్ట్ పెడతా ఉన్నారు. ఎందుకంటే ఈ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టడం వల్ల అది పెద్ద ఎత్తున ట్రోల్ గురవుతున్నారు. అంటే ఎంత దారుణంగా ట్రోల్ గురవుతున్నారంటే, బత్తాయిలు మీరు అడ్డంగా దొరికిపోయారనే విధంగా కొన్ని కామెంట్లు, అంటే పెద్ద ఎత్తున కామెంట్లు వస్తూ ఉన్నాయి. ఇన్ని రోజులు బీజేపీ పార్టీ మీద ఉన్నటువంటి ఒపీనియన్ ఇప్పుడు ఈ గ్రోకు నిజాలు చెప్పిన తర్వాత చాలామంది ఒపీనియన్ మారిపోయినటువంటి పరిస్థితి. అంటే అంతలా ప్రభావితం చేస్తూ ఉంది ఈ గ్రోక్ అనేటువంటి ఒక టూల్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారైనటువంటి ఈ గ్రోక్ అనేటువంటి టూల్. ఇదే కాకుండా అనేక మంది అనేక రకాల ప్రశ్నలు అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కొంతమంది అడగడం జరిగింది. దీనిలో నిజాలు ఏంటనేటువంటిది, జగన్ గారు తీసుకొచ్చినటువంటి కంపెనీలకు సంబంధించి ఏది నిజం ఏది అబద్ధం అనేది కానీ, ఈ కూటమి చేస్తున్నటువంటి ప్రచారానికి సంబంధించి కానీ, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా తమకు ఉన్నటువంటి అనుమానాలను గ్రోకు ప్రశ్నిస్తూ ఉన్నారు. గ్రోక్ కూడా అన్నిటిని క్రోడీకరించి మరి వీరు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి. సో మరి రానున్న రోజుల్లో ఈ గ్రోకు ఇంకా ఎలాంటి సంచలన నిజాలు బయట పెడుతుందనేటువంటిది మాత్రం చూడాలి. ఇప్పటికైతే ఈ గ్రోకు సంబంధించి ఈ చెప్తున్నటువంటి నిజాల కారణంగా మరి కొన్ని పార్టీలకు, కొంతమంది నాయకులకు నిద్ర పట్టనటువంటి పరిస్థితి ఉందనేటువంటిది ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే గ్రోకు ఇచ్చినటువంటి సమాధానం ఆ రకంగా ఉన్నాయి కాబట్టి. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనకు సంబంధించి జగన్ గారి మీద ఏ రకంగా తప్పుడు ప్రచారం చేశారో ఉంది కదా, దాని గురించి చర్చ నడుస్తుంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి మరి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు నిజం చెప్పారా అబద్ధం చెప్పారా అనే వాటికి సంబంధించి ఇట్లా రకరకాలుగా ఎవరికి ఏ అనుమానం ఉన్నా కూడా గ్రోక్ని అడుగుతూ ఉన్నారు. ఇచ్చినటువంటి ఆన్సర్లను ఎక్స్వేదిగా పోస్ట్ పెడుతున్నారు, పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా చేస్తూ ఉన్నారు. సో మీరు కూడా మీకున్నటువంటి అనుమానాలు ఏవైనా సరే, ఒక పాలిటిక్స్ అని కాదు, ఏ అంశానికి సంబంధించిన సరే, చరిత్రకు సంబంధించి ఏదైనా సరే కూడా మీరు గ్రోక్ని అడగవచ్చు. గ్రోక్ మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తుంది. సో ఏదేమైనా కూడా మనం చెప్పిందే వేదం, మనం చేసిందే శాసనం, మనం చెప్పిందే ప్రజలు నమ్ముతారనుకుంటే పొరపాటు. ఇలాంటి టెక్నాలజీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నిజాలు అనేటువంటి బయటకు వస్తాయి, వీళ్ళ బండారం అనేటువంటి బయటపడుతుంది. సో ఆ రకంగా ఇప్పుడు గ్రోక్ అనేటువంటి ఈ టూల్స్ ద్వారా బీజేపీ యొక్క బండారం అనేటువంటి బయటపడింది. సో రానున్న రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ఇంకా అనేక విషయాలను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.